హాయ్ హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి. టుడే వీడియో ఏంటంటే చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో అనమాట. అసలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఓకే, వాళ్ళు అడిగినందుకు నేను ఈరోజు మంచి వీడియో బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే చాలామంది, మేడం మీరు హాఫ్ శారీలో చూడాలనిపిస్తుంది, మీరు ఒకసారి హాఫ్ శారీ వేసుకొని చాలా బాగుంటారంటే నేను హాఫ్ శారీ లేదండి అంటే, లేదు మేడం, ఇంతకుముందు మీరు శారీతో కన్వర్ట్ చేస్తారు కదా, ఒకసారి అలా చేసి చూపించండి మేడం, ప్లీజ్ మేడం అని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే అండి, సరే మీకోసం చేస్తాననేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూసారా, మనం పళ్ళు అయితే ఫస్ట్ ఒక శారీ తీసుకున్న, లైట్ వెయిట్ శారీ. ఓకే, అది ఏంటంటే కొంచెం నెట్ శారీలా ఉంటుంది అనమాట. శారీ తీసుకొని నార్మల్ శారీ ఎలా కట్టుకుంటామో అలా కట్టుకోవాలన్నమాట. అండ్ అమ్మాయిలకి అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నుంచి ఇంకేంటంటే నార్మల్ శారీ కట్టుకుంటే కట్టుకోవాలి. అంటే మనం ఇక్కడ వచ్చేసి ఒక సింగిల్ పొర మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. తర్వాత మిగతా శారీ అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే కుర్చీలు అయితే వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కుర్చీలన్నీ కూడా ఈవెన్గా చేసేసుకోవాలి. ఒకే లెవెల్లో కుర్చీలు వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ బాగా ఇక్కడ మనం సర్దుకోవాలన్నమాట. కుర్చీలన్నీ కూడాను పెద్ద పెద్ద కుర్చీలు వేసుకుంటే మనకి భలే కనిపిస్తుంది అనమాట. ఎక్కువ చిన్న ఫ్రిల్స్ కావాలి, ఎక్కువ ఫ్రిల్స్ అయితే కొంచెం చిన్నగా పెట్టేసుకోండి. అదే మనము తక్కువ ఫ్రిల్స్ కావాలి, చాలా అందంగా కనిపించాలి అంటే మనం ఇలా చిన్న చిన్న కుర్చీలు వేసుకోవచ్చు, అంటే పెద్ద కుర్చీలు వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు కూడా కుర్చీలలోకి లోపలికి మడత పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఇంకా మొత్తం అంతా కూడా మనం నీట్గా సర్దేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా ఓని వేసేసుకుందాం. ఇది చాలా పాత ఓని అనమాట. మేము అసలు ఎవరు వేసుకోరు మా ఇంట్లో, అందుకని ఇది అలానే ఉండిపోయింది అనమాట. ఓకే, ఇదైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఓన్లీ మనకు ఓని ఉంటే నార్మల్గా మనం రెడీమేడ్ బ్లౌజెస్ అయితే మనకు ఆటోమేటిక్గా దొరికిపోతాయి కాబట్టి మనకేం పెద్ద అవసరం ఉండదు. మనం ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకోవాలన్నా ఓని అనేది ఒకటి ఉంటే చాలన్నమాట, సరిపోద్ది. ఓకే అండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఓని కుర్చీలు కూడా మీకు చిన్నగా కావాలంటే చిన్నగా వేసేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా వేసేసుకోండి. ఓకే, నేను కూడా ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నగానే వేసుకుంటాను, మరి పెద్దగా అయితే పెద్ద బాగోవు. ఓకే, చూసారా, ఇప్పుడు మనకి మొత్తం సెట్టింగ్ అయిపోతుంది. చూడండి, ఇలా సెట్ చేసుకున్నారంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఇదేంటంటే మనకు మీరు నచ్చిన వేలో వేసేసుకోవచ్చు. దీనికైతే అంచులా వచ్చేసింది అనమాట, అక్కడిక్కడ బార్డర్ అయితే వచ్చేసింది. ఓకే, ఇదనమాట నేను వేసుకున్న లంగావోని అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఇలానే పెట్టుకుంటే ఏం బాగుంటుంది, మళ్ళీ ఇప్పుడు నేను ఇలానే పెట్టుకుంటే ఏం బాగోదు కాబట్టి మంచి ఇప్పుడు దీనికి తగ్గ జ్యువెలరీ వేసేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఓకే, మనం ఎందుకంటే అవుట్ఫిట్లో ఇలా వేసుకొని వెళ్ళామంటే డిఫరెంట్ లుక్ అనేది కొడుతుందనమాట. మ్యారేజ్ అయిన అమ్మాయిలైనా, మ్యారేజ్ కాని అమ్మాయిలైనా ఇలా వేసుకున్నారంటే మంచి లుక్ కొడుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మనం ఆటోమేటిక్గా చాలా సింపుల్గా రెడీ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు మనం వేసుకునే పళ్ళులన్నీ కూడా ఇవి పోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇది నెట్ అనమాట, ఇది నేను వేసుకున్న ఓని, అందుకే ఎక్కడికి నేనైతే చిన్న వడ్డానం అయితే ప్రిపేర్ చేస్తున్నా. నడుము బెల్ట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. మీకు ఉంటే పెట్టేసుకోండి, లేకపోతే కంఫర్ట్గా ఉందంటే వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు మనకి సెట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇంకా నేనైతే ఆల్రెడీ జ్యువెలరీ పెట్టేసుకున్నాను. జుంకాలు అయితే మనకి బాగా మ్యాచింగ్ అయిపోతాయి. ఇప్పుడైతే రింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట, చిన్నది. ఓకే, ఇప్పుడు ఏంటంటే బ్యాంగిల్స్ వేసుకున్నాను. నార్మల్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. ప్రజెంట్ ఏంటంటే నేను పెద్దగా బ్యాంగిల్స్ యూజ్ చేయట్లేదు, అందుకే నేను ఇవే ప్రిపేర్ చేస్తున్నాను ప్రతి దాని మీదకి. ఓకే, నేనైతే ఇప్పుడు మంచి నెక్లెస్ అయితే వేసుకుంటున్నా, మీకు ఆల్రెడీ చూపించాను. ఓకే, ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ చైన్ వేసుకుంటాను. ఓకే, ఇంకా మనము జ్యువెలరీ అనేది నేను వేరేది పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇప్పుడు ప్రతి వీడియోలో అవే అయితే మనకి పెద్ద డిఫరెంట్ ఏం లుక్ ఉండదు కదా. డిఫరెంట్ లుక్ కావాలంటే కనుక మనం దీని మీదకి సరిపడా జ్యువెలరీ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకే, నేను మొన్న రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదండి, అదనమాట జ్యువెలరీ. ఓకే,
ప్రజెంట్ అయితే ఇలా పెట్టేసుకున్నా. నేను ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ. అవి 3 విధాలుగా పెట్టుకుంటున్నాను కదా. ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టుకుంటాను అనేది చూసేయండి. హెయిర్ స్టైల్ అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి లూజ్ హెయిర్ అయితే మనకి సారీ మీదకి చాలా బాగుంటుంది అన్నట్టు. హాఫ్ సారీ మీదకి చాలా చాలా మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట లూజ్ హెయిర్ అయితే. ఓకే, నేనైతే ఇప్పుడు వీటిని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఓకే, పైకి కాకుండా ఇలా ప్రిపేర్ చేస్తున్నా. ఇవి ఏంటంటే మనకి చాలా లుక్ కొడతాయి అనమాట ఇలా పెట్టుకున్నప్పుడు. ఓకే, మనకి ఏంటంటే అరుంధతి మూవీలో అనుష్క పెట్టుకుంటుంది అనమాట. ఎక్కువగా ఇలాంటి స్టైల్స్ బాగుంటాయి ఆమెకి. అమ్మ పెట్టుకుంటుంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు. మనకి ఎందుకంటే మంచి డిఫరెంట్ లుక్ అయితే కొడుతుంది అనమాట. చూసారా ఎంత బాగున్నాయి. దీని మీదకి దగ్గరగా చిన్న జుంకాలు బాగుంటాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాను. చూడండి, నార్మల్గా చూపించే ఇంకా నా కిట్ అంతా వాడేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడైతే మనకు బాగా కనిపించేది ఏంటంటే, నా ఫేస్లో బాగా కనిపించేది ఏంటంటే హైలైట్ పౌడర్ అనమాట. ఈ పౌడర్ తప్ప ఇంకా ఏ పౌడర్ యూజ్ చేయను. కానీ కొన్ని వాటి మీదకైతే డిఫరెంట్గా యూజ్ చేస్తాను అనమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది, నా లుక్ ఎలా ఉంది అనేది. ఆ తర్వాత నేను మంచి డిఫరెంట్ లుక్ కొట్టేది మాత్రం చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఇదే లిప్స్టిక్ అయితే వేసుకుంటున్నా. ఎలా ఉంది చూడండి, ఇది ఫుల్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే కొంచెం కవర్కి అయితే పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం దిష్టి తగలకూడదు కదా, అలాగనమాట. మీరు కూడా పెట్టేసుకోండి. బయటకు వెళ్తే మటుకు ఖచ్చితంగా దిష్టి అయితే తగులుతుంది, అది మటుకు కన్ఫర్మ్. ఓకే, చూసారా నేను అటు సైడ్ తిరిగినా సరే ఎంత లుక్ కొడుతుందో. ఓకే, మ్యారేజ్ అయిన అమ్మాయిలు అయితే మనం ఎలాగో తాలిబొట్టు వేసుకుంటాం కాబట్టి ఇంకా ఇలా వేసేసుకోవచ్చు. మనం లాంగ్ చైన్ ఒకటి వేసుకొని దాని మీదకి ఇలా ఒక నెక్లెస్ అనేది ప్రిపేర్ చేసామంటే చాలా మంచి లుక్, అద్దరిపోయే లుక్ అయితే ఉంటుందన్నమాట. అలా వద్దనుకుంటే చైన్ అయితే నేనైతే తీసేసాను. ప్రజెంట్ నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసేసాను అనమాట. ఓకేనా, ఎలా ఉంది నా లుక్ అంతా చూసారా. శారీ అయినా సరే ఎక్కడ కూడా మనకు శారీలా కనిపించలేదు. చాలా అంటే చాలా బాగుందనమాట. డిఫరెంట్ లుక్ అయితే కొడుతుంది కదా. నేను మళ్ళీ మంచిగా వేసేసుకున్నా. ఎలా ఉందనేది చెప్పండి. ఇంకా దీనికి తగ్గట్టుగా కొంచెం మనం పువ్వులు అలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచి డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను. ఓకే, ఈ ప్రోడక్ట్ ఏంటంటే నేను అప్పుడు రెడీ అవుతున్నప్పుడు వచ్చేసింది అనమాట. ఇది చూపిస్తాంలే అనేసి ఇంకా నేను మీకు కూడా డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది కదా, మీరు కూడా డిఫరెంట్గా అడిగినట్లు ఉంటుంది, మీరు అడిగినది చేసినట్లు ఉంటుంది. ఇది మీషో నుంచి వచ్చిన పార్సల్ అనమాట. చూసారా చాలా ఫిట్గా పెట్టేశారు. అసలు స్టిక్కర్ వేసారు, అస్సలు రావట్లేదు. లోపలంతా కూడా అతుక్కొని పోయినట్లుగా ఉన్నాయన్నమాట. చాలా ఫిట్ చేశారనమాట లోపల. ఓకే, కింద అయితే రోజ్ వాటర్ కింద పడిపోయి కింద మొత్తం పడిపోయింది అనమాట రోజ్ వాటర్. ఎందుకంటే ఆ ప్యాకింగ్ తీయడంలోనే కింద పడిపోయింది, సగం అయితే ఉందన్నమాట. ఓకే, చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట రోజ్ వాటర్. ఇప్పుడు ఏంటంటే నేను ఫేస్ ప్యాక్ అయితే కావాల్సినవన్నీ చూపిస్తున్నా. ఇక్కడైతే బ్లేడ్స్ అనమాట, మనము ఐబ్రో చేసుకోవడానికి ఇవి. ఓకే, అండ్ ముల్తాన్ మట్టి వచ్చేస్తుంది, అండ్ రోజ్ వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా బ్రష్ కూడా వచ్చేసింది, మనం యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కలుపుకొని ఈ రోజ్ వాటర్. నేను మీకు తర్వాత ప్యాక్ వేసుకున్నప్పుడు ఒకసారి చూపిస్తానండి. మీకు ఎక్కడ కూడా మన వీడియోస్ మిస్ కాకూడదు, అన్ని నోటిఫికేషన్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. దీని లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి కావాలంటే కూడా ఖచ్చితంగా మీరైతే నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ప్రజెంట్ నా లుక్ ఎలా ఉంది, లంగా ఓణిలో లుక్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఓకేనా, నా ఫైనల్ లుక్ ఎలా ఉంది, చాలా బాగుందా? చాలా బాగుంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.